నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ. నేను జేబీ రామ్. ఇక వార్తల వివరాలు చూస్తే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సత్యాగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కార్యదర్శి దాడి బేబీ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళల పక్షపాతిగా నిలిచారన్నారు. మహిళలకు రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కు కోసం తన పదవిని త్యాగం చేశారన్నారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలను తుంగలు తొక్కుతున్నారన్నారు. మహిళలను అవమానించడంలో ముందున్న జగన్ లక్ష మంది పైబడి రోడ్డు మీద ఉంటే కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. దళితులను, గిరిజనులను, అణగారిన వర్గాల అభ్యున్నతికి అని చెప్పే ముఖ్యమంత్రికి అంగన్వాడీలో దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలు కనబడడం లేదా అని అన్నారు. తక్షణం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు క్రాంతి కుమార్, గడిగట్ల సత్యబాబు, టి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 39వ రోజు సమ్మె కొనసాగింపుగా ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో స్థాపించడం జరుగుతుంది. కానీ ఆయన ఆశయాలను తొంగలో తొక్కేసి ఈరోజు మహిళా సాధికారత అని చెప్పేసి, దళిత సాధికారతని, సామాజిక సాధికారత అని చెప్పి ఇవాళ యాత్రలు చేస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని విగ్రహ ప్రతిష్ఠ చేస్తా ఉన్నారు. కానీ అంగన్వాడీ 1,04,000 మంది ఈ రోజు నది రోడ్డు మీద ఈడ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే